హలో ఎవ్రీవన్. ఈరోజు మనం వచ్చేసి పైథాన్ యొక్క కోర్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్. వాట్ ఈస్ పైథాన్? పైథాన్ అంటే ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మన ప్రీవియస్ షార్ట్స్లో ఉన్నది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏదైతే మనము మిషన్కి అర్థమయ్యే విధంగా ఒక లాంగ్వేజ్ క్రియేట్ చేయబడుతుందో, ఏ లాంగ్వేజ్ అయితే మిషన్ అర్థం చేసుకుంటుందో దాన్ని మనం ప్రోగ్రామింగ్ అంటాము. దానిలో ఒకటి మనం పైథాన్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. సో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకన్నానంటే, ఇక్కడ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏదైతే ఈజీగా ఒక అండర్స్టాండింగ్ లాగా ఇంగ్లీష్లో ఉంటుందో, ఈవెన్ నీకు కోడింగ్ తెలిసినా తెలియకపోయినా, నీ క్లారిటీ లేకపోయినా కోడింగ్లో, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చదవటానికి రాయటానికి ఈజీగా ఉంటుంది. సో దాన్ని మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో ఇట్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ సింపుల్గా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి క్లారిటీగా ఉంటుంది. కాబట్టి మనం పైథాన్ లాంగ్వేజ్ అనేది మ్యాక్సిమం ఎక్కువ వాడతాం. సో హియర్ ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఊప్స్ కాన్సెప్ట్. ఓకే, ఊప్స్ కాన్సెప్ట్ ఇది పోన్ క్లాసెస్లో చాలా డెప్త్గా ఉంటుంది కాన్సెప్ట్. అది ఫర్దర్గా డీటెయిల్గా మనం తెలుసుకుందాం. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఏదైతే ఈజీగా అర్థం చేసుకొని రాయగలుగుతామో, చదవగలుగుతామో, ఈవెన్ కోడింగ్ తెలియకపోయినా మనం ఆ కోడ్ అనేది చదవగలుగుతాం. ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగే ఉంటుంది, అది అర్థమవుతుంది. దాన్నే మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏదైతే మిషన్కి అర్థమవుతుంది, ఓకేనా, అది మనం హ్యూమన్ బీయింగ్స్కి అర్థం కాదు క్లారిటీగా. సో అది వచ్చేసి లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైథాన్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద వస్తుంది. ఓకే, సో ఇక్కడ నోట్ పాయింట్ ఏంటంటే, ఎస్పెషల్లీ పైథాన్ అనేది ఎవరు కనిపెట్టారంటే గ్యూడియో వాన్ రెజర్వ్ 1991లో ఇది స్టార్ట్ చేసేది. ఇది జస్ట్ ఒక నోట్ పాయింట్లో పెట్టుకోండి. ఫర్దర్గా ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే జస్ట్ ఒక చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్లో, ఎక్కడో మల్టిపుల్ చాయిస్లో యూజ్ అవుతుంది. బట్ ఒక నోట్ పాయింట్ కింద పెట్టుకోండి జస్ట్. ఇక్కడ పైథాన్ ఎందుకు పాపులర్? చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి, C++, జావా, ఇంకా మెనీ ఉన్నాయి. సో మెనీ లాంగ్వేజెస్ ఉన్నాయి. కానీ పైథాన్ ఎందుకు పాపులర్ లాగా మనం చూసుకుంటున్నామంటే, పైథాన్ అనేది ఈజీగా ఉంటుంది. అదొక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. అది అర్థమవుతుంది. ఎంత బిగినర్ అయినా సరే, కోడింగ్ రాకపోయినా సరే, పక్కా క్లారిటీ తోటి చూస్తే ఓకే ఇది ఇంగ్లీష్ వర్డ్ అని చదవడం. ప్రింట్ హలో వరల్డ్, ప్రింట్ అంటే ప్రింట్ చేయటం, హలో వరల్డ్ అనే వర్డ్ని ప్రింట్ చేస్తుంది ఇక్కడ. సో అలా క్లారిటీ రీడ్ అండ్ రైట్లో ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం పైథాన్ అనేది ఎక్కువ యూస్ చేస్తాము. ఇది కోడ్ అనేది చాలా తక్కువ. అదే ఒకవేళ Cలో రాస్తే, ఒక ప్రింట్ హలో వరల్డ్ని లేకపోతే జావాలో రాస్తే చాలా కోడ్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. బట్ పైథాన్లో జస్ట్ ప్రింట్ హలో. సో ఇది వచ్చేసి రిక్వైర్స్ లెస్ కోడ్. సో ఇది వచ్చేసి బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. అంటే ఎంత బిగినర్ అయినా సరే, కొత్తగా కోడింగ్ పార్ట్ నేర్చుకుంటున్నా సరే, అసలు ఏం బేసిక్స్ లేకపోయినా సరే, ఈ లాంగ్వేజ్ అనేది సింపుల్గా ఉంటుంది. సో మనం పైథాన్ని బాగా యూజ్ చేస్తాం ఎనీ ఫీల్డ్లో. ఈవెన్ డేటా అనలిటిక్స్ అయినా సరే, డేటా సైన్స్లో అయినా సరే, ఏ డొమైన్ అయినా సరే, ఫుల్ స్టాక్ పక్కాగా పైథాన్ నేర్చుకుంటే చాలా సింపుల్గా ఈజీగా కంప్లీట్ అవుతుంది. అండ్ అండర్స్టాండింగ్ అండ్ దీనికి వచ్చేసి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కదా ఇక్కడ. వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, నెంబర్ ఆఫ్ ఉన్నాయి, ఇంకా మల్టిపుల్ ఉంటాయి. సో ఇది వచ్చేసి పైథాన్ ఎందుకు పాపులర్ అండ్ అప్లికేషన్ చూసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్. ఓకే, పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్. సో ఇక్కడ కోడ్ అండ్ ఇంటర్ప్రిటర్ అంటే కోడ్ ఎగ్జిక్యూట్స్ లైన్ బై లైన్. ఓకే, అంటే ఏదైతే మనము కోడ్ రాస్తామో దాన్ని లైన్ బై లైన్ చెకింగ్ చేసి దాన్ని మనం ఇంటర్ప్రిటర్ అంటాము. ఓకేనా, కంపైలర్ వేరు, ఇంటర్ప్రిటర్ వేరు. సో మనం పైథాన్ వచ్చేసి మనం ఇంటర్ప్రిటర్ అంటాము. ఎందుకు ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి అంటే, కోడ్ అనేది లైన్ బై లైన్ చెక్ చేసి ఎర్రర్స్ అనేది మనకి ఇస్తుంది. ఓకే, సో పైథాన్ కోడ్ రాసిన తర్వాత ఇంటర్ప్రిటర్ అనేది కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది లైన్ బై లైన్. దెన్ ఆఫ్టర్ వి గాట్ ద అవుట్పుట్. ఓకే, అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్ వేలో వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్, నార్మల్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ ప్రింట్ హలో వరల్డ్. ఎప్పుడైతే మనం కోడ్ రాస్తామో దీని నుంచి మనం ఇంటర్ప్రిటర్ చెక్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే హలో వరల్డ్. సో ఇలా వస్తుంది. సో ఇక్కడ ప్రింట్ హలో వరల్డ్ అనేది కోడింగ్ పార్ట్. ఓకే, ఇంటర్ప్రిటర్ చెక్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది హలో వరల్డ్ కింద వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు క్లారిటీ, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి,
మనకి తెలుసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి డోంట్ వాచ్ ఎనీ వీడియో పర్టికులర్లీ బికాస్ ఏదైనా వీడియో ఫర్ సపోజ్ సి అయినా, జావా అయినా, పైథాన్ అయినా ఏదైనా ఒక 2.5 hours or 3 hours వీడియో కంటిన్యూస్గా వాచ్ చేయొద్దు. ఏదైనా ఒక 30 minutes లేదా 1 hour కంటిన్యూషన్, దాని తర్వాత ఒక బ్రేక్ తీసుకొని దాని మీద ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాచ్ చేయటం అదొక ప్రాసెస్ అండ్ ప్రాక్టీసింగ్ అదొక ప్రాసెస్. వాచ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడైతేనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఈజీ అవుతుంది. సో దెన్ ఆఫ్టర్ స్మాల్ ప్రోగ్రామ్స్ కన్సిస్టెన్సీ ఉండాలి. తర్వాత ఆ ప్రోగ్రామింగ్లో గ్రోత్ ఉంటుంది. ఏదైనా చిన్న ప్రోగ్రామింగ్, ఏదైనా బేసిక్ సి ప్రోగ్రామింగ్ ఆర్ పైథాన్. ఇన్ పైథాన్ ఎనీ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, ఎనీ operations will be happening means even that is small or bigger code. If we start with the small programs, then after that small programs daily continuation. ఏదైనా మనం చిన్న ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత దాన్ని డైలీ కంటిన్యూషన్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అప్పుడు మనం కోడింగ్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది, లేదంటే గ్రోత్ కనిపించదు. సో సేవ్ ప్రోగ్రామ్స్ దెన్ అప్లోడ్ గిటబ్ అంటే ఏంటో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. గిటబ్, వాట్ ఈస్ గిటబ్ ఆర్ వాట్ ఈస్ లింక్డ్ఇన్, వాట్ ఈస్ రెజ్యూమ్, ఎవ్రీథింగ్ ఐ విల్ మేక్ అనదర్ వీడియో. సో సేవ్ ప్రోగ్రామ్స్ అనేవి నువ్వు చేసిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్ సేవ్ చేసుకోవాలి. అదొక ఫైల్ రూపంలో సేవ్ చేసుకొని ఎప్పుడైనా మనం రివిజన్ చేసుకునేటప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది చూసి చెక్ చేసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా కరెక్షన్స్ ఉన్నా, ఏమైనా ఈజీ ప్రాసెస్ ఉన్నా చేసుకుంటూ ఉండాలి. అప్పుడైతే మనము ఏదైతే డైలీ వర్కౌట్ చేస్తామో అదేవిధంగా కోడింగ్ పార్ట్ కూడా నేర్చుకునేటప్పుడు అలానే వర్క్ చేస్తే మనకేంటంటే గ్రోత్ కనిపిస్తుంది, లేదంటే గ్రోత్ ఖచ్చితంగా ఉండదు. ఫర్ ది మేకింగ్ కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ కోడింగ్ పార్ట్. దట్స్ అ కీ పాయింట్. థ్యాంక్ యూ.